show. Extra Zabardast episode ante extra special judges. Let's welcome them. Please first welcome the ever gorgeous, ever smiling Roja garu. Babu garu. టీమ్ విన్నర్ అవ్వాలని కోరిక మన అప్పారావు గారికి పీక్స్ కి వెళ్ళింది. అది ఏ రేంజ్ లో ఉందంటే నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. ప్లీజ్ వెల్కమ్ శకలక శంకర్ అలాంగ్ విత్ దిస్ టీమ్. జీవితంలో ప్రతి మనిషికి రెండు ప్రశ్నలు ఉంటాయి. ఒకటి ఎప్పుడు పుట్టాం, రెండు ఎప్పుడు పోతాం. అలాగే జబర్దస్త్లో టీం లీడర్కి రెండు ప్రశ్నలు ఉంటాయి. ఒకటి స్కిట్ ఎప్పుడు కొడతాం, రెండు ఫటాఫట్ ఎప్పుడు కొడతామని. కానీ ఇవేవి మా నాన్నకి ఇంట్రెస్ట్ లేవు. వీటి గురించి ఏ రోజు మా నాన్న ఆలోచించలేదు. కానీ ఆ రోజు అవసరం నాకు వచ్చింది. టీం లీడర్కి కంటెస్టెంట్లకి జరుగుతున్న రన్నింగ్ రేస్లో నాకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నాకున్ని రెండు దారులు. ఒకటి స్కిట్ కొట్టడం, రెండు స్కిట్ కొట్టకపోతే బాత్ ఇంటికి వెళ్ళి మందు కొట్టడం. నేను సమాధానం చెప్పవలసిన వ్యక్తులు నలుగురు: సన్ ఆఫ్ సాయి, సన్ ఆఫ్ శ్రీధర్, సన్ ఆఫ్ ప్రసాద్, సన్ ఆఫ్ అప్పారావు. నేను సమాధానం చెప్పడానికి గల కారణమైన వ్యక్తి మా నాన్న. నేను 6 రోజుల క్రితం ఆడిన ఒక పందెం, కోట్ల మంది చూస్తున్న ఒకే ఒక ప్రోగ్రాం, ఇద్దరు దిగ్గజాలు ఇస్తున్న ఒకే ఒక జడ్జిమెంట్, 10 అడుగు దూరంలో ఉన్న 10,000 రూపాయల ప్రైజ్ మనీ. నేను స్కిట్ కొట్టకపోతే మా నాన్నగారిని తిట్టడానికి ఉన్న నలుగురు ఫ్రెండ్స్, 9 నిమిషాలే గడువు. ఇది నే కథ. ఈ కథలో హీరో మా నాన్న, సన్ ఆఫ్ శకలక శంకర్. ఐ లవ్ యూ మై డాడ్, ఐ లవ్ యూ. సార్, మా నాన్న ఎంత గొప్పోడంటే ఊరి పేరు చెప్తే చాలా ఆఫర్లు ఇచ్చేవాడంట. ఒకసారి నేను అడిగానండి, ఎందుకు నాన్న ఊరి పేర్లు చెప్తే చాలా అవకాశాలు ఇచ్చేస్తానంటే దానికి అన్నాడండి, రే అమ్మాయిలను అడిగితే ఏమీ ఇవ్వర్రా, కనీసం అబ్బాయిల మీద ఉండు, మనం ఆఫర్లు కూడా ఇవ్వకపోతే ఎందుకు అన్నాడండి. అంటే మా నాన్నగారు అప్పుడప్పుడు ఇలా స్పైసీ వేస్తారు కానీ ఎవరికి అర్థం కాదు. సార్, ఎప్పుడు నీటిలో ఉండే చేపకు జలుబు చేయనట్టుగా ఎప్పుడు కామెడీలో బతికే మా నాన్న కామెడీ చేయడం రాదండి. సార్, కొంతమందికి అదృష్టం డిస్కౌంట్ లాగా వస్తే ఉండవమ్మా. కొంతమందికి అదృష్టం డిస్కౌంట్ లాగా వస్తే దురదృష్టం బోనస్ లాగా వస్తుందండి. సార్, మా నాన్న దృష్టిలో స్కిట్ అంటే 10 నిమిషాలు ల్యాగ్ చేసే సీరియల్ అండి. 40 నిమిషాలు ల్యాగ్ చేస్తాడు. ఫటాఫట్ అంటే గోను తోడికి అని అర్థం. అలా ఫీల్ అవుతుంది. చూసారు సార్, మా నాన్న అదృష్టవంతుడు సార్. దురదృష్టం అప్పుడప్పుడు తలుపు తట్టి వెళ్ళిపోద్ది. కానీ నాకు అలగ కాదు, ఫ్రెండ్స్ లా పక్కన అతుక్కుపోయింది. ఏంట్రా దురదృష్టం అంటూ మమ్మల్ని చూపిస్తూ మాట్లాడుతున్నావేంటి నువ్వు? మరి కాదా? స్కిట్ కొట్టకపోవడానికి మా దురదృష్టం కాదు, అది మీ నాన్న నీకు ఇచ్చిన ఆస్తి. చెప్పనా ఏంటి? మా నాన్న నాకు పెద్ద ఆస్తి. మా నాన్న ఆస్తే నా ఆస్తి. మా నాన్న విలువలే నా ఆస్తులు. ఊరికారా విలువలు ఉలవలు మినుములు మసాలా కబులు మాట్లాడుకో.
మీ నాన్న మా నాన్నని 20 ఎపిసోడ్ల తర్వాత టీం లీడర్ చేస్తానన్నాడు. ఇంతవరకు చేశాడా? చేయలేదు. నువ్వు ఇంకా మీ నాన్న పోస్ట్ లో టీం లీడర్ గా కంటిన్యూ అవుతున్నావు. నేను మా నాన్న లైన్ లో ఇంకా కంటెస్టెంట్ గా ఆశగా ఎదురు చూస్తున్నాను రా. నీకు చిన్న కుక్క కథ చెప్తానంటావా? చెప్పు. ఒక ఓనర్ కుక్కను కొనుక్కొని ఇంట్లో పెంచుకుంటున్నాడు రా. ఆ కుక్కకు ప్రతిరోజు ముద్ద పెట్టి మొక్క వేయకపోతే ఓనర్ అని చూడకంట ఓనర్ పెక్కే కొరుకుద్ది. ఇక్కడ ఓనర్ ఏం చేశాడు తెలిసిన? సండే వస్తే చాలా ఆడు సాంబార్తో తిని కుక్కకు చికెన్ ఇట్టేవాడు. ఎందుకో తెలిసిన? కుక్క అంటే భయం. కుక్క అంటే భయం లేకపోతే ఏం చేస్తాడు? చికెన్ కాదు కదా, తిన్న తర్వాత మిగిలిన ముక్క కూడా ఇయటరా. కథ బాగానే చెప్పావు. ఇంతకీ కథలో ఓనర్ ఎవడు? మా నాన్న. కుక్క? మీ నాన్న. ఎవరా కుక్క? మా నాన్న కుక్క, నేను కుక్క, మేము కుక్కల్లా కనబడుతున్నాం. నీ ఫేస్ కి మేము ఎలా కుక్కల్లా కనబడుతున్నావా? మేము కుక్కలు విన్నారా? కుక్కలు మేము కుక్కలు. చూసావా మీ నాన్న పోలికలే నీకు కూడా వచ్చాయి. రే కుక్కతో పోల్చినంత కుక్క బాధపడాలి కానీ నువ్వెందుకు బాధపడతావురా? చూడు, ఈ ప్రపంచంలో ఏ క్యారెక్టర్ పోల్చుకున్నా సరే కుక్కతో ముడిపడి ఉంటుంది. అంతెందుకు, ఇంట్లో అందరూ బయటికి వెళ్ళిపోతే కుక్కలా కాపలాగాసే ముసలిది, పెళ్ళం తాపులు తట్టుకోలేక కుక్కలా పడి ఉన్న మొగుడు, తండ్రి కొడుకుని పార్కుల చుట్టూ పాకుతున్న ప్రేమికులు కుక్కల్లాగా. విశ్వాసానికి ఇలా పోల్చుకుంటే కుక్కలతో చాలా ఉన్నాయిరా. నీకు విషయం చెప్పనా? ఈ సమాజంలో మనిషికి కావాల్సింది మానవత్వం కాదురా, కుక్కతత్వం. కుక్కతత్వం. నీకు బాగా అభ్యంతరం మీ నాన్న వారసత్వం. నీ బాధ ఏంటి? లేకపోతే ఏంట్రా? మీ నాన్న టీం లీడర్ అవ్వచ్చు, నువ్వు ఇప్పుడు టీం లీడర్ అవ్వచ్చు, నీ కొడుకులు టీం లీడర్ అవ్వాలి, నీ మనవరాళ్ళు టీం లీడర్ అవ్వాలి, నీ మనవాళ్ళు టీం లీడర్ అవ్వాలి. మేము అవ్వకూడదా? మేము అవ్వకూడదారా? మా నాన్న అవ్వకూడదా టీం లీడర్? నేను అవ్వకూడదా? నా కొడుకు అవ్వకూడదా? నా మనవరాలు అవ్వకూడదా? అప్పుడేదో మీ నాన్న గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పినంత గొప్పలాగా అంటున్నావు. మా నాన్నకి ఏం చేస్తారా? మీ నాన్న గాడిదలాగా వాడుకుంటున్నాడు తప్ప. రే నువ్వు చెప్పరా, నీకు నమ్మకం ఉందా? నువ్వు టీం లీడర్ ఇంకో 10 మందికి లైఫ్ ఇవ్వగలవా? నువ్వు లైఫ్ పొందగలవా? నీ కొడుకు టీం లీడర్ ఇంకో 10 మందికి లైఫ్ ఇవ్వగలడా? వాడు లైఫ్ పొందగలడా? జీవితాంతం మీకు లైఫ్ ఇవ్వడం కరెక్టా? మీరు పొందలేక అవతలని పొందలేక అది కరెక్టా? మా నాన్న అదే చేశాడు. రే ఒక కుక్కను వదిలే, నేను ఏ గడప తొక్కితే ఆ గడప నాది, అడిగితే తంతాను అంటే ఒప్పుకుంటాను. ఒక గాడిదని వదిలే, నేను ఏ ఊర్లో అడుగు పెడితే ఆ ఊరు నాది, అడిగితే చస్తావు అంటే ఒప్పుకోవా? ఒప్పుకుంటాను. ఇక్కడ గొప్పతనం ఊర్లు ఎక్కుతున్న గాడిది, ఇంటి గడపలు ఎక్కుతున్న కుక్కది కాదురా. ఆ, గాడిది కూడా ఊర్లు తిరుగుతుందని కనిపెట్టిన మహానుభావుడిది. ఇక్కడ మహానుభావుడు ఎవరు? మా నాన్న. అంటే గాడిద మా నాన్న. రేయ్, మీ నాన్న మా నాన్నకి చేసిన అన్యాయం ఇంత అంతా కాదురా. ఈ రోజు ఈ అన్యాయం నువ్వు నాకు చేస్తున్నావు. ఏం చేశాను? మీ నాన్న మా నాన్నని ఏ రోజు ఆర్టిస్ట్ లా చూడలేదురా. వీళ్ళని చూశాడు, వాళ్ళని చూసాడు, ఆఖరికి మా నాన్న తీసుకొచ్చిన వాళ్ళని కూడా చూశాడు రా. మా నాన్న వీళ్ళతో బయటికి వెళ్తే వాడితో దిగారు ఫోటో, వాళ్ళ నాన్నతో దిగారు ఫోటో, వీటితో దిగారు ఫోటో. మా నాన్నతో దిగకపోయినా పర్లేదురా, మా నాన్నకి కెమెరా ఇచ్చి తీయమంటున్నారు రా. అదే దుస్థితి నాకు నువ్వు పట్టిస్తున్నావురా. మా నాన్న మీ నాన్న ఏ రోజు ఆర్టిస్ట్ లా చూడలేదురా, జూనియర్ ఆర్టిస్ట్ అని చూశాడు. జూనియర్ ఆర్టిస్ట్ లా చూడకపోతే ఇంకెలా చూస్తారా? 15 సంవత్సరాల క్రితం శ్రీధరాల నాన్న, మా నాన్న, మీ నాన్న ఒక రెస్టారెంట్లో పనిచేశారా. ఆ భావంతో మీ నాన్న అటు వెళ్ళిపోయి జూనియర్ ఆర్టిస్ట్గా 12 సంవత్సరాలు కృష్ణనార్లో పనిచేస్తే తీసుకొచ్చి జబర్దస్త్ స్టేజ్ ఎక్కించాడు. అర్థమైందా? రే నీకు చిన్న పులి కథ చెప్తాను. ఓ పులికి నెమోనియా వచ్చిందిరా, పడుకుంది. ఎదురుగా కుందేలు వచ్చింది. పులి పడుకుంది కదని చెప్పి కుందేలు కామెడీ చేసింది. పులి లేచి కోపంతో పని చేసింది, కుందేలు చచ్చి ఊరుకుంది. నీకేమర్థమైంది? పులి నెమోనియా వచ్చింది, అబద్ధం చెప్పింది కదా. అందుకే జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఉండిపోను నువ్వు కూడా. ఫోటోలు ఎందుకు దిగుతారా? నెమోనియా వచ్చిందని కాదురా. ఇక్కడ పులి ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఎంత బ్యాడ్ పొజిషన్ ఉన్నా సరే, కుందేలు కామెడీ చేయకూడదు. ఇక్కడ పులి ఎవరు? మా నాన్న. కుందేలు మా నాన్న. సరే రా, వాళ్ళ నాన్న కామెడీ చేశాడు, మీ నాన్న ఎప్పుడు కామెడీ చేశాడు చెప్పు. నాకు ఒక క్వశ్చన్ రా, అది క్లారిఫై చేయి. ఇప్పుడు స్కిట్ గెలవడం గొప్ప, ఓడిపోవడం గొప్ప, ప్రైజ్ మనీ పట్టుకోవడం గొప్ప, వదిలేయడం గొప్ప? రే కొట్టడం గొప్ప, ఓడిపోవడం గొప్ప, వదిలేయడం గొప్ప, పట్టుకోవడం గొప్ప అంటే నేను దీనికి చిన్న లాజిక్ చెప్తాను. దీనికి కూడా రామాయణంలో రావణాసురుడు సీతాదేవిని పట్టుకున్నాడు కాబట్టే రాముడు చేతిలో చచ్చాడు. అదే వదిలేసి ఉంటే కనీసం ప్రాణాలతోనే బతుకుందుడు. మహాభారతంలో కౌరవులు పాండవులతో జూదంలో గెలిచారు కాబట్టి కురుక్షేత్రంలో చచ్చారు. అదే ఓడిపోయి ఉంటే కనీసం ఫ్రెండ్స్ లాగుండి పార్టీలు చేసుకుందరు. రే కొన్నిసార్లు పట్టుకోవడం కంటే వదిలేయడం బెటర్, కొన్నిసార్లు గెలవడం కంటే ఓడిపోవడం బెటర్.
మీ నాన్న టీం లీడర్ చేయకపోవచ్చు, మీ నాన్న స్కిట్లు కూడా కొట్టట్లేదు కదరా నువ్వు. నీకు విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోరా. మా నాన్న గురించి చెప్పాలంటే 4 ఆప్షన్లు ఉన్నాయి. మా నాన్న ప్లేస్లో నేను నిలబడినందుకే చాలా హాయిగా ఉంది. మా నాన్న చేస్తున్నట్టు నేను చేయనందుకు ఆశ్చర్యంగా ఉంది. మా నాన్నలాగా అదే మా నాన్న పరువు కాపాడుతా. మా నాన్న పరువు కాపాడుతున్నా నీకు చెప్పా, నిన్ను రాయకరని. మా నాన్న పరువు కాపాడుతున్నందుకే చాలా తృప్తిగా ఉంది. రే ఇంకా మా నాన్న గురించి చెప్పాలంటే ఇంకా 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 మీ బాబు ఇంకా 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 అనుకోబట్టే స్కిట్లు లాగ్ చేయడు, స్కిట్ కొట్టకుండా పోయాడు. ఏది ఏమైనా సరే గొప్పోడికి గొప్పోడే పుడతాడు. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ ముసలి లాస్ట్ లో డైలాగ్ ఇప్పుడు కన్ఫ్యూజ్ చేస్తా బేట్రా. రే 20 మందికి లైఫ్ ఇవ్వడం గొప్ప, 20 స్కిట్లు కొట్టడం గొప్ప అని అంటే, మా నాన్న 20 మందికి లైఫ్ ఇవ్వడం గొప్ప అని చెప్పి 20 మందికి లైఫ్ ఇచ్చాడు రా. అందుకే స్కిట్లు కొట్టలేపాడు. అంత గొప్పనికి ఇలాంటి గొప్పోడే పుడతారు రా. రే మా నాన్న ఎంత గొప్పోడంటే చూసావరా, తనకు లైఫ్ ఇచ్చిన మహానుభావుడిని మళ్ళీ గుర్తు చేశాడు నాకు. చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు. సార్ నిజంగా మా నాన్న గొప్పోడని ప్రూవ్ చేసినందుకు మీకు థ్యాంక్స్ సార్. సార్ ఒకటి మాత్రం చెప్తాను, ఈ ప్రపంచంలో ఏ కొడుకు ఏం సాధించకపోయినా తండ్రి విలువల్ని, తండ్రి గొప్పతనాన్ని కాపాడితే అన్ని సాధించినట్టుగా సార్. ఓర్చుకుంటూ నేర్చుకుంటూ సాగిపోరా నీ దైన గెలుపు దారిలోన. లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. నాగ్ బాబు సార్ స్కిట్ బాగుంది, గెటప్లు బాగున్నాయి. ఓకే శంకర్, గుడ్. రోజా గారు అందరు గెటప్స్ బాగున్నాయి. స్పైక్స్ సన్ ఆఫ్ శకలక శంకర, సన్ ఆఫ్ సత్యమూర్తి లాగా. నువ్వు డైలాగులు మర్చిపోతున్నావా, స్కిట్ అదేనా తెలియలే, కానీ ఇట్ అన్నప్పుడు అంతా నవ్వు వస్తుంది గుర్తు చేసుకోవటానికి. అండ్ ఒక టైంలో ఇలా కొట్టుకుంటారు కదా, రావట్లేదు డైలాగ్ అని, అది అవన్నీ కూడా మీరు న్యాచురల్ గా చేశారా లేకపోతే స్కిట్ లో ఉందా అలాగా? లెట్ మీ గెస్, స్కిట్ లో ఉంది కదా? నో నో ఐ డోంట్ థింక్ సో. ఏంటి శంకర్? ఎంత ఎంజాయ్ చేస్తానండి మీరు. సో మొత్తానికి మనకి ఫన్ కావాలి అంతే, జబర్దస్త్ అంటే దానికి రూల్స్ రెగ్యులేషన్స్ మనకు అనవసరం లేదు. సో మేమైతే ఎంజాయ్ చేసాం. ఒక ఫ్యామిలీ డ్రామాతో మనందరినీ ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. కన్నీళ్ళకే కన్నీరొచ్చే, కష్టాలకే కష్టం వేసే, కన్నాయిలా నిన్నే చూడగా అమ్మా బాబు, రేపటి నుంచి నువ్వు ఈ అంట్లు తోక్కర్లేదు, బట్టలు ఉతకక్కర్లేదమ్మా. ఏనా నువ్వు ఉతుకుతావా? అలా కాదమ్మా, మన కష్టాలు పోయాయి. చెప్తున్నా కొడుక, చిన్నప్పటి నుంచి ఏమి ఇచ్చాడు ఇలాగే పోగొట్టేస్తావు. అమ్మా నేను పోయింది డబ్బులు కాదమ్మా, మన కష్టాలు. మనకి మంచి రోజులు వచ్చాయి. ఏమైందా? నేను ఇప్పుడే ఆడిషన్కి వెళ్ళానమ్మా, నాకు జాబ్ వచ్చింది. బ్లెస్ మీ. చెత్త ఏదో, నీకు జాబ్ వచ్చినంత మాత్రాన అన్నోడు కూడా మానేస్తా, గిన్నెలతో కూడా మానేస్తావా? అమ్మా ఏంటమ్మా, నానుంటే నేను ఇలా చూసుకునేవాడా? మహారాణిలా చూసుకునేవాడు. నాన్న లేడు కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నారా, లేకపోతే అడుగుతూ తినేవారు మనం. ఏ జాబ్ వచ్చిందన్నా నీకు? నాకు పెద్ద 5 స్టార్ హోటల్లోని పాటలు పాడే ఉద్యోగం మమ్మీ. 5 స్టార్ హోటల్లో పాటలు పాడే ఉద్యోగం? మీ నాన్న కూడా పాటలు పడేవాడు నాన్న. అవునా? ఏ పాటలు? వేలం పాటలు. అమ్మా
నాన్న ఇంతకీ ఎలా చనిపోయాడమ్మా? నాన్న చనిపోలేదు నాన్న, మరి ఒక జాతరలో తప్పిపోయారు. జాతరలో తప్పిపోయాడా? అదేంటమ్మా, జాతరలో ఎక్కడైనా చిన్నపిల్లలకి తప్పిపోయేది? అది పెద్ద జాతర నాన్న. నాన్నని ఇప్పుడు చూస్తే గుర్తుపడతావా? నాన్నని చూసి చాలా లేదు కదమ్మా. అంటే నాన్నని గుర్తుపడడానికి ఏమన్నా ఆనవాళ్ళు? అంటే నాన్న మొహం మీద ఒక కాయ, వీపు మీద పుట్టుమచ్చ ఉంటుంది. ఆ మధ్యన అలాగే అటువాకి వెళ్తున్న ఏడుగొండలు చూసి మీ నాన్న అనుకుని పట్టేసుకున్నాను. అవునా? ఏమైందమ్మా తర్వాత? ఏడుగొండ మీద రేప్ కేసు పెట్టాను నేనే. నువ్వు పట్టుకొని వాడి మీద రేప్ కేసు పెట్టడం ఏదో అలాగే అవ్వాలి, లేకపోతే కారు వేసుకుని తిరుగుతాడు అందరి ముందు. మమ్మీ, ఇవాళ నేను ఫస్ట్ డే జాబ్కి వెళ్తున్నాను, ప్లీజ్ నాకు ఎదురు రావా? ఒక్క నిమిషం నాన్న. అమ్మా నన్ను ఆశీర్వదించమ్మా ఫస్ట్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ నాన్న. హ్యాపీ మ్యారేజ్ డే. 1 2 3. Who are you? Ding ding ding. Who are you? Ding ding ding. अरे दिल से ज़रा Who are you? Ding ding ding. Who are you? Ding ding ding. अरे who are you? సార్ ఇప్పుడు నువ్వేమన్నావు? Who are you అన్నా? పాతిక 100 బిల్లు కట్టి నన్ను హువారియు అంటావా? ఇంత మాట అన్న తర్వాత ఒక్క సెకండ్ కూడా నేను ఇక్కడ ఉన్నాను. నేను వెళ్ళిపోతున్నాను. సార్ నేను అన్నం తిన్నావు, గడ్డి తిన్నావు, హువారియు అని ఎందుకంటావు నువ్వు? నేను వెళ్ళిపోతున్నాను. బెరర్ 1 cup of tea. సార్ బార్ వచ్చి టీ అంటారేంటి సార్? ఓ బార్ అయితే 1 beer ప్లీజ్. అక్కడ తీసుకోండి. హలో రే నెరజానా 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 నీకు మళ్ళీ ఏమైంది సార్? బీర్లో ఏమైనా పురుగు పడిందా? ఏంట్రా సాంగ్ మార్చు. ఇంకో పాట అంటే మీ ఇష్టం, మీరు చెప్పండి సార్. మీరు ఏ పాట పాడమన్నా పాడతాను. ఫస్ట్ డే జాబ్ వచ్చింది సార్, దయచేసి చిరాకు పడద్దు. అయితే అవతార్లోంచి పాడవాడు. అవతార్లో పాటలు ఎక్కడ ఉన్నాయి సార్? పాటలు లేవా? లేవు సార్. ఇంకా వేరేది ఏమైనా పాట అడగండి. అయితే ఓ పడవ మునిగిపోతుంది చూడు, అదేం సినిమా? టైటానిక్. టైటానిక్. అందులో నుంచి పాట పాడు. ఓకే. Every night in my dreams Ding, ding. I see you. Ding. రేయ్, నాకు ఇంగ్లీష్ రాదని తెలుసు కదరా నీకు. సార్. ఇంగ్లీష్ ఎందుకు పాడుతున్నావురా? తెలుగులో పాడు. సూపర్ సన్నీ, నువ్వు సూపర్. న్యూయార్క్ నగరం నిదరోయ వేళ నేనే ఒంటరి. పాట నారే. సార్, సార్. పాట నారే. సార్, 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 సార్. మా అమ్మ ఇచ్చిన గిటారు పలగొట్టా. పగల కొడతావా? పగలు కాదు, నైట్ అయినా పలగొడతా. నిన్ను ఊరికే వదలండి రా. ఏం చేస్తావు? కొత్త షూస్. ఓ ఆగు, నా టర్న్. ఏం చేస్తున్నారా? హ్యాండ్స్ అప్ అన్నారు కదా సార్. హ్యాండ్స్ అప్ అంటే మీ హ్యాండ్స్. ఓ హ్యాండ్స్ అప్. నేను చెప్పే జాగ్రత్తగానండి. ఏం చేస్తున్నారా? జాగ్రత్త అక్కడి నుంచి మర్యాదగా వినండి. నాకు లొంగి పండ్రా. ఓకే. ఒరే నువ్వు వంగమల్ల లొంగి పొమ్మన్నాను రా. నీ పేరేంట్రా? నా పేరు. నువ్వు చెప్పరా? నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పురా. ఎవడో ఒక్కడు చెప్పండి రా. ఓకే. నా పేరు సుడిగాలి సుధీర్ సార్. నీ పేరు రా? సన్నీ. సన్నీ సార్. ఆడి పేరు? ఆడి పేరు నువ్వు ఎందుకు చెప్పారా? ఎవడో ఒక్కడే చెప్పన్నారు కదా సార్. అమ్మా అప్పుడే వచ్చావమ్మా? లాంగ్ లో ఉంటే లాగ్ అయిపోతాను, పక్కనే ఉన్నాను నాన్న. అమ్మా ఇది ఎవరో నన్ను కాల్చి చంపేద్దాం ట్రై చేస్తారు మమ్మీ. ఏమండి కావండి అన్న ఏం చేయండి, మా అబ్బాయి ఏం చేయండి. మా అమ్మనే చేయదు కాబట్టి నన్ను ఏదైనా చెయ్యి. నన్నేమని చేయండి, వీళ్ళు మాత్రం ఏం చేయొద్దు. నన్నేం చేద్దాం ఎక్కెళ్తాను ముందుగా. ఎవరా పిలుస్తారు? పిలుస్తారు నిన్నే. నన్ను కాదు నిన్ను. అరే ఏమండి? అమ్మేంటి ఆడి కనెక్ట్ అయిపోతుంది. నన్నేం చేయొద్దు. గంగులు నువ్వు
నువ్వెవరు? గంగులు నేను ఇక్కడ చూడు చేతి పెట్టి టాటూ ఎక్కడ మరి అక్కడ ఎందుకు చూపించు? గోడకేసుకోకుండా నేను లా 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 ఛే, 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 ఛే. లా లక్ష్మి లక్ష్మి ఆ! ఎన్ని రోజులైందండి మీరు ఇంకా ఈ దొంగతనాలు మానలేదా? లక్ష్మి గంగులు ఎలా ఉన్నావు లక్ష్మి? బానే ఉన్నాను గంగులు. లక్ష్మి ఇంకా ఈ దొంగతనాలు ఏంటి గంగులు నువ్వు? నేను ఏం చేసినా నా ఫ్యామిలీ కోసమే కదా. నీ అబ్బాయి నన్ను ఇంకో ఫ్యామిలీ పెట్టేశావా? నా ఫ్యామిలీ మన ఫ్యామిలీ గురించా? మా ఫ్యామిలీ అన్నావా? గంగులు గుర్తుపట్టావా? మోడీ గారు బాగున్నారా? నువ్వు ఇంకా మారలేదా నాన్న? మామయ్య గారు మామయ్య గారు అల్లుడు గారు మామయ్య గారు ఏమైపోయారు మామయ్య గారు? నేను ఓరి గంగులు అందుకే నేను వదిలేశాను. నేను మన అబ్బాయి సిద్ధు. నాన్న తెలిసేవరో? మీ నాన్న. నాన్న నాన్నకి అదేదో మొహం మీద అదేదో ఉంటదన్నా కాయ్ ఖాయమైంది. కాయ్ నిన్న పోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను, తెచ్చుకున్నాను. పడిపోయింది. మీ నాన్న కన్ఫర్మ్. నాన్న అంటే ఈప్ మీద మచ్చ కూడా ఉండాలి, చూడు ఉందో లేదో. ఊపి మీద చూడు గంగులు నువ్వు నా గంగులు కాదు, ఇక్కడ పుట్టి మచ్చలేదు. లక్ష్మి రాత్రిని ఎలా తిరిగి పడుకున్నావు లక్ష్మి? అది జారిపోయింది లక్ష్మి. లక్ష్మి చూడు లక్ష్మి. మీ నాన్నే బాబు. నాన్న బాబు నాన్న బాబు నాన్న బాబు చాలా సంతోషంగా ఉందమ్మా నాకు కూడా నాన్నని కలిసిన తర్వాత. కాదు నీకొక్కటి అడగాలి. ఏంటి? ఒక్కటి. 20 సంవత్సరాల గ్యాప్ వస్తే ఉంటుంది మరి. లక్ష్మి అప్పుడు వీడితో పాటు ఒక చిన్న బాబు. గంగులు ఆ గాయాన్ని మళ్ళీ ఎందుకు అప్పుడే పోయాడా? వాడు చిన్నప్పుడే హాస్పిటల్లో దొంగలించేశారు. వాడికి కూడా మీలాగే వీపు మీద పుట్టుమచ్చి ఉంటుంది నాన్న. అవునా? ఎంత పని జరిగింది లక్ష్మి. వాడు ఎక్కడున్నావు లక్ష్మి? మమ్మీ డాడీ ఇదిగో పుట్టుమచ్చ. బాబు బాబు మమ్మీ నీకు అక్కడే పుట్టుమచ్చ. ఎన్ని రోజులైంది నన్ను నేను చూసి. బాబు మై గాడ్ నువ్వేంట్రా చిన్నప్పటి నుంచి అంతే హైట్ లో ఉన్నావు? బై మిస్టేక్ బై డిఫాల్ట్. వైజాగ్ లో మన 2 కోట్లు విలువ చేసే ఇల్లు ఉంది కదా, ఆ ఫార్మ్స్ తెచ్చాను. దాని మీద సైన్ పెడితే అది అమ్మేసి ఆస్తులు వాటా పంచుకుందాం లక్ష్మి. ఇంకా నీకు ఆస్తి పిచ్చి పోలేదా గంగులు? లక్ష్మి అందుకే నేను వదిలేసాను గంగులు. నాకు అమ్మాయిలు పిచ్చుందా మందు పిచ్చుందా? ఆస్తులు పిచ్చా ఉంది కదా. ఏమో నీకు ఆస్తి. లక్ష్మి సంతకం పెట్టు లక్ష్మి. ఇవ్వను. సంతకం పెట్టు లక్ష్మి. పెట్టను. మా అమ్మనే కొడతావా? మా డాడీనే కొడతావా? మీ అమ్మనే కొడతాడు. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే, ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదే. ఈనాడు నయనాల విరిసే వసంతం. ఇంకా చాలా కట్టుకుంటా. నాగబాబు సార్ ఎలా ఉంది స్కిట్? యాదవ్కి భారత బాగుంది. ఆ పాట వచ్చాక పాట కొట్టుకు రావడం చాలా బాగుంది స్కిట్. రోజా గారు మీకు ఎలా అనిపించింది స్కిట్? కలిసి వచ్చే కాలం వస్తే అన్ని కలిసి వస్తాయి అన్నట్టు అందరు పంచెస్ బాగున్నాయి, అందరు గెటప్స్ బాగున్నాయి, అందరూ సూపర్ గా చేశారు. ఎప్పుడు ఆడవాళ్ళకి అగేన్స్ట్ గా ఉండే చంద్ర ఈసారి తన భార్య కోసం గుడి కట్టించాడంట. ఏంటి నమ్మరా? కావాలంటే స్కిట్ చూడండి. ప్లీజ్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. ఇందుమతి చారుమతి మన్మథలీలకి చెయ్యి శృతి, కింద పడి మీద పడి ఈడుకి నేర్పవ కొత్త జతి. ఎంత అందంగా ఉన్నావు ఈరోజు.
ఏమండి ఏమండి అబ్బా గీకింది సాలే మీ ఆడవాళ్ళు గీకి వాళ్ళంతా సార్లు పెట్టేస్తారు. నేనంటే మీకు ఎంత ప్రేమ? నువ్వంటే నాకు నా గుండెని తీసి అక్కడ పడేస్తే నా గుండె జ్యోతి 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 అని కొట్టుకుంటది. నువ్వంటే నాకు అంత ప్రేమనే. అవునా? మరి గుండెలో ఉన్న ప్రేమ బయటకు ఎలా కనిపిస్తుందమ్మా? నీకు నా గుండెలో ఉన్న ప్రేమ బయటికి కనబడాలి అంతేగా? నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు చూపిస్తానే. చూపిస్తాను, ఇంట్లోకి వెళ్ళు. నా ప్రేమ ఏంటి ఇప్పుడే నిరూపించుకుంటా. జ్యోతి ఒక్కసారి ఇంట్లోంచి కళ్ళు మూసుకొని బయటికి రావే. బయటికి రా. నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడే. కళ్ళు తెరవాలా? తెరు. నన్ను కాదే దున్నపోతా. ఇక్కడ చూడు. అయ్యో జ్యోతి మహల్, నా మొగుడికి నా మీద ఎంత ప్రేమ. గుడి కట్టాడు జ్యోతి మహల్. అవునే, నీకోసమే కట్టా. ఇదిగో అందరు మగాళ్ళకి కొలిచే ప్రేమ కాదే నాది. భార్యని ఊహకు అన్నంత ప్రేమించిన వాడే నిజమైన మగాడే నా దృష్టి. మీరెంత మంచి వాళ్ళండి. ఏమండి, మీలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి మొగుడు కూడా తన పిల్ల మీద ఇంతే ప్రేమ ఉంటుందా అండి? పిచ్చిదన్న, నా అంత ప్రేమ ఉంటే దేవుడి గుళ్ళు ఎందుకు ఉంటాయి? పిల్లల గుళ్ళే ఉంటాయి. అబ్బా, నా గుడి గురించి, నా మొగుడు నా మీద చూపించిన ప్రేమ గురించి ప్రపంచం అంతా చాటి చెప్పాలి. నేను ఇప్పుడు వెళ్ళి అందరికి చెప్పేసి వస్తా. జ్యోతి, నన్ను ఆపడానికి ట్రై చేయకండి, నా ఆనందం ఆపకండి. ఈ ఆడవాళ్ళు ఆనందం వచ్చినా తట్టుకోలేరు, బాధ వచ్చినా తట్టుకోలేరు. ఈ ఆడవాళ్ళు అల్పజీవులు అందరు. నేను ఏమో అనుకున్నా, చిన్న బ్రెయినే వీళ్ళది. ఈ ఆడవాళ్ళు పెద్ద సబ్జెక్టే కాదనమాట, నాకు ఇప్పుడే తెలిసింది. ఈ ఆడవాళ్ళు నిజంగా గ్రేట్. ఇస్తే అలా ఫ్లాటే ఉంటారు మనకి, అంతే. ఇక్కడ కృపాకర్ ఎవర్రా భయ్? కృపాకర్ నేనే. పేపర్లు ఇదేంద్రా? పేపర్లోనా? భార్య ప్రేమ కోసం గుడి కట్టి తన ప్రేమను చాటుకున్న మిస్టర్ కృపాకర్. ఇది నా న్యూసే. అప్పుడు పేపర్లో వచ్చిందా? టీవీలో కూడా వచ్చిందిరా. అవునా? థ్యాంక్స్ మీడియా, థ్యాంక్స్ సో మచ్. ఏంద్రా థ్యాంక్స్? లే లే, ఎవడన్నా భార్య గుడి కడతారా? హౌలే, నేను నీ పెళ్ళాన్ని గుడి కట్టాలా? నా పెళ్ళానికి గుడి కట్టి నా ప్రేమని చాటుకున్న, అర్థమైందా నీకు? చాటుకునేది ఏంట్రా? చాటుకునేది ఒక జాతి మొత్తం తల దించుకునే పని చేసినవరా నువ్వు? ఏం చేశారు? ఎందుకురా నీకు ఎంత ఎగ్జైట్? కొత్త పెళ్ళిందా నీకు? అవును సార్, 2 నెలలైంది పెళ్ళి. ఎందుకురా అంత ఎగ్జైట్మెంట్? ఒక సంవత్సరం కూడా వెయిట్ చేయలేవారా? సంవత్సరం వెయిట్ చేస్తే ఏది రైటో, ఏది రాంగో, ఏది చెయ్యాలో, ఏది చెయ్యొద్దో తెలుస్తుందిరా. బిల్ గేట్స్ తెలుసారా? అవును తెలుసు. ఆయన దగ్గర ఎన్ని పైసలు ఉంటాయిరా? ఆయనకే తెలియదు కదా సార్. మరి అన్ని పైసలు ఉన్నాడు, పెళ్ళానికి గుడి ఎందుకు కట్టలేదురా? అవును సార్, ఎందుకు కట్టలేదు? వాడు పెళ్లి చేసుకున్నాక సంవత్సరం వెయిట్ చేసిండ్రా. ఈ న్యూస్ చేసిన ప్రతి మొగాడు తల దించుకొని ఊరేసుకొని చచ్చిపోవాలనుకుంటాడు. నా వల్ల? నీ వల్లనే రా. అరే ఒక ఇట్లా ఒక పెళ్ళాన్ని మెడబట్టి బయటికి గెంటేసినావు అనుకో, పుట్టింటి పోతుందిరా. కానీ మొగాన్ని మెడబట్టి బయటికి గెంటేస్తే ఎక్కడికి పోతారా? ఫుట్పాత్ మీద పోతాడు. అది తెలిసే చేసినవారా నువ్వు? లేదు సార్, నేను అంత దూరం ఆలోచించలేదు సార్. అంత దూరం ఆలోచించకుండా నువ్వు ఎట్లా చేసినావురా? ఎందుకురా నువ్వు ఇట్లా చేసినావు? చెయ్యి, ఒక ఆడదానికి కుడి కట్టి సర్వనాశనం చేసినావు. నా ప్రేమను చాటుకోవడం తప్పా సార్? ఏంటి సార్ బూమర్ నవ్వులు నమ్ముతున్నా? కాదా, బూతులు నవ్వుతున్నా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ కృపాకర్ ఎవరు? నేనే. నువ్వేనా? అవును. మక చూమా వెళ్ళడానికి కూడా కట్టింది నువ్వేనా? ఇదే కట్టాను. వెళ్ళడానికి కూడా కడతాయి. నన్ను కొచ్చి కొడుతున్నావు? చించాంగ్ ఫ్రమ్ చైనా. చైనా? నేను పెళ్ళాన్ని గుడి కొట్టి చైనాలో కూడా తెలిసిందా? ఎలా తెలిసింది? ఫేస్బుక్, వాట్సాప్. इधर कृपाकर कौन रे साला? कृपाकर कौन? तू कौन रे साला? तू कौन सा? मैं दुबई शेख పెళ్ళానికి గుడి కడతాయి రే. హలో సాబ్, నీ పెళ్ళ మీద ప్రేమ ఉంటే నువ్వు గుడికి ప్రేమను చాటుకున్నాయి. నీకు ఒక్క పెళ్ళాం ఉన్నాయి, గుడి కట్టి చాటుకున్నాయి. నాకు 7 పెళ్ళాలు ఉన్నాయి, ఎన్ని గుళ్ళు కడతాయి రే? నీ పెళ్ళ మీద ఎంత ఎగ్జాక్ట్ ప్రేమ ఉన్నదో మేము ఇక్కడే ఉండి చూస్తాం రా. ఎంత దూరం పట్టుకోబోతావో, ఎంత దూరం ప్రేమిస్తావో, అసలు పెళ్ళం ప్రేమ ఎంత నరకమో ఇక్కడ ఉండే నీకు చూపిస్తారా. మొగ జాతికే కలంకమై పుట్టినా నేను. పుట్టినాయి
మాజీ స్కూల్ చల్ మీ పెళ్ళ మీద ప్రేమ లేకపోతే చాటుకోకండి మాకుంది ప్రేమలు మేము చాటుకున్నాం. ఏమండి ఏమండి మీరు నా గుడి కట్టిన విషయం అందరికి చాటి చెప్పొచ్చానండి. ఏమండి మీరు నాకు గుడి కట్టారు కదా, ఇక ఆ గుడి గోపురం ఉన్నది చూడండి, అది బంగారంతో చేస్తే ఇంకా బాగుంటుందండి. ప్లీజ్ బంగారంతో కట్టండి పై గోపురం ప్లీజ్, తల తల మెరుస్తుంది. ఎట్లా అనిపిస్తాను? నరాలు తగినంత కోపం వస్తుందా నీకు? రావట్లా నా పెళ్ళాన్ని గోపురాన్ని నేను బంగారంతో కట్టిస్తా. ఏమండి మీరు చాలా మంచివారండి. నా బంగారు కొండ, నా వెండి కొండ, నా ముత్యం. ఇప్పుడు ఒక్క గోపురం ఒకటే బంగారంతో అయితే బాగుండదు, గుడి మొత్తం బంగారంతో కట్టించండి ప్లీజ్. మనం లోపటి మాట్లాడుతున్నాం. ఏమవుతు ఇక్కడ తేలిపోవాలి అందరి ముందు, గుడి మొత్తం బంగారంతో కట్టండి. మీరు ఏం చేసినా పర్వాలేదు, నా గుడి మొత్తం బంగారంతో కట్టాలంతే. గుడితో ఎలా బంగారం, ఎంత బంగారం నేను ఎక్కడ నుంచి తేవాలి? దొంగతనం చేయాలా, లంగతనం చేయాలా? నేను ఏం మాట్లాడుతున్నావే? మీరు దొంగతనం చేయండి, ఏమైనా చేయండి, పిల్ల మీద మీకు ప్రేమ లేదా? గుడి మొత్తం బంగారం కట్టించాలి. ఆశకు ఒక హద్దు ఉండాలి మీకు. చిన్న కోరిక కదా. అరే కృపాకర్, కింద మంట పెట్టినట్టు అనిపిస్తాందా? వీళ్ళు చెప్పినట్టు సంవత్సరం ఆగాల్సిందే నేను. కట్టిస్తారా లేదా? ఎక్కడ నుంచి కట్టిపెట్టే నాటకాలు తప్పుతావు? నరకేస్తానే అనుకుంటావు. బగారు కట్టించాను నేను. కట్టించారా? కట్టించాను. అంత చేతగానే పెళ్ళని చేసుకున్నావురా? పెళ్ళానికి కనీసం కూడా నువ్వు గుడి కట్టించాడు బంగారంతో పెళ్ళని చేసుకున్నారా? ఏంటి ఆ మాటలు? ముందు ఎంట్రీలో ఉన్న ఎక్సైట్మెంట్ ఇప్పుడు లేదంటే నీకు నీకు అసలు ప్రేమలే లేవరా? మీ మగాళ్ళకు ప్రేమలే లేవు మా మీద, అంత నటిస్తారు, అంత డ్రామాటిక్ ప్రేమ. కొట్టినా పర్లేదు, నాకు గుడి బంగారంతో కట్టించాలి అంతే. కొట్టినా పర్లేదు, నన్ను చంపినా పర్లేదు, నన్ను నేను కొట్టుకోవాలా? కొట్టుకుంటా గుడి మాత్రం బంగారంతోనే కట్టించండి. సాడిస్తాన్లో ఉన్నా మీరు, సాడిస్తాన్లో హద్దు లేదా మీ కోరికలకి? పెడితే పెళ్లి అంటారు, లేకపోతే శవం అంటారు మీ ఆడవాళ్ళు. కొడితే ముక్కు పగిలి నేను కట్టించను. ఏది కొట్టే నువ్వే కొడతావా? నేను కూడా కొడతా. నువ్వే చీర లేపుతావా? నేను కూడా లేపుతా. పట్టు, నాకు ఇప్పుడు గుడి కట్టిస్తావా లేదా? చెప్పనే నాటకాలు తప్పకు. నాకు బంగారం గుడి కట్టించు, బంగారం గుడి కట్టించు. నీకు ప్రేమ లేనాడా, చేతగానాడా? నాకు గుడి కట్టించు బంగారం. ఈ గుడి వల్లే కదా నాకు ఎన్ని క్షోభ, ఈ గుడి వల్లే కదా. నేను అనవసరంగా కంపెనీ మీరు మనుషులేనా అసలు? మాటలు నా గుడి కట్టించేంత వరకు నీ మొహం చూడను, నీ పాడమోహం, నీ దుర్మార్గ మొహం అస్సలే చూడను. నేను ఇప్పుడే మా పుట్టింటికి వెళ్ళిపోతా. కనీసం పెళ్ళానికి బంగారం గుడి కట్టించనోడి నువ్వేం మొగాడే రా, చేతగానోడా, దరిద్రపు సచ్చినోడా. ఏంటి నేను నన్ను గుడి కట్టించవా? నన్ను కొట్టడం చేతనవుతుంది, బంగారం గుడి కట్టడం చేత కాదు. నన్ను ఒక్కడి మాత్రం ఇదే నిజం రా. ఒక్క ఏడాది సంవత్సరం అవుతా అన్ని తెలుస్తాయిరా. 2 నెలలకే నేను ఇది చేస్తా, నేను అది చేస్తా. ఎందుకురా కృపాకర్? అవును సార్, సంవత్సరం ఆగి ఉంటే అన్ని సర్దుకున్నాయి సార్. ఏంటి సార్ ఈ ఆడవాళ్ళు మరి టూ మచ్? ఇంత దాన్ని అడ్జస్ట్ అవ్వరు, ఇంత కావాలంటారు ఏంటి వీళ్ళు? అదే రా ఆడవాళ్ళంటే, అందులో పిల్లలు సరే పిల్లలు. అందుకోసమే ఇప్పుడు నువ్వు ఏమైనా కెమెరాగా చెప్పాలనుకుంటే మొత్తం చెప్పుకోవచ్చు. అరే చూసారా, పెళ్ళావు కానీ అంత ఎక్సైట్ నాలాగా కాకుండా ముందుగా సమ్మర్ లో పెళ్ళే వాళ్ళందరికీ చెప్తున్నాను. అర్థమైందా? నాలాగా ఎక్సైట్ అయ్యి ప్రాణం మీదకి తెచ్చుకోకండి. ఒక సంవత్సరం ఆగండి. ఏదో రైటో మీకు తెలుస్తుంది. అర్థమైందా? ఎగ్జాక్ట్ ఇది గుడి కనుక అది నా పరిస్థితి. నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. రోజా గారు మీరు కామెంట్స్ ఇస్తారా ఈ స్కిట్ కి? అక్కడికి వచ్చి ఇవ్వమంటే ఇంకా బాగా ఇస్తాను. రండి. నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని,
నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. కన్నయ్య అంటూ పిలిచి నీ గుండెను కాజేస్తుంది. ఆడవాళ్ళు హింసావాదులు అనే మాట మళ్ళీ ప్రూవ్ చేశారు. మరి ఆడాళ్ళు ముంచే మనుషులు. నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. ఇప్పుడు చెప్పండి సార్ కామెంట్స్. నాగబాబు సార్, ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి మీతో అన్ని తన్నులు తిని చేసిన వాళ్ళకు కూడా ఒకరోజు వస్తుంది. ఆడాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెందరో, మరి మగాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన ఆడది ఉందా? ఆడదాని వల్ల సన్యాసులైన పురుషులెంత మందో. సోక్రటీస్ ఒక మాట అన్నాడు. సోక్రటీస్, పెళ్లి చేసుకో, ఆడది మంచిదైందా భోగి అవుతావు, ఆడది గయ్యాలైందా సన్యాసి అవుతావు అన్నాడు. 99% సన్యాసులే ఉన్నారు ఇప్పుడు. ఆడదాని వల్ల సన్యాసులైన పురుషులెంత మందో. సో నాగబాబు మీకైతే డెఫినెట్ గా నచ్చేసింది, సూపర్ గా నచ్చేసింది. మీతో లవ్ దిస్ స్కిట్. స్కిట్ ఎంత బాగుందో దానిలో చెప్పిన నిజం అంతకన్నా 100. సో రోజా గారు చెప్పండి, ఏదో చెప్పాలి కదా కామెంట్స్ లో. ఏం చేద్దాం, ఆ లేడీస్ గురించి విషయం తప్ప పర్ఫార్మెన్స్ గానీ స్కిట్ గానీ బ్రహ్మాండంగా ఉంది. లేడీస్ విషయంతో సహా అన్ని బాగున్నాయి. నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవ టామ్ అండ్ జెర్రీ లాంటిది. చూస్తూ ఎంజాయ్ చేయాలి తప్ప మధ్యలో ఎప్పుడు దూరకూడదు. దూరితే దూలు తీరిపోద్ది. ఈ కాన్సెప్ట్ ని మరొకసారి ప్రూఫ్ చేయడానికి వచ్చేస్తున్నారు అదిలే అభి along with his team. So let's welcome them. అబ్బా వదిలో. నేను వదలడానికి కాదుగా పట్టుకుంది. అబ్బా ఏయ్ సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా మోడర్నా ఫ్యూచర్ సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. వంటింట్లో కారాలు అప్పటి నుంచి అదే చెప్తున్నా, సింకులో చేయి అంటే డాన్స్ చేయరాదు. అబ్బో ఇది డాన్స్ ప్రోగ్రామ్ కాదు, కామెడీ షో. అయినా వాళ్ళు మార్కులు ఇచ్చే డాన్స్ గురించి ఏం కాదు, అర్థమవుతుందా? కామెడీ చేస్తే ఇస్తారు, కామెడీ చేయ ఫస్ట్. ఇలాంటి వాళ్ళని పెట్టుకున్నాక కామెడీనే మర్చిపోయినాను మొత్తం. అబ్బో నీతో చెప్తుంటే కామెడీ అంటే ఏంది అనేది మర్చిపోయి ఎక్కడికో పోయినా. లాస్ట్ కి నా బతుకు రికార్డింగ్ డాన్స్ నాకు అర్థమవుతుంది. అబ్బా సూపర్ డిసిషన్, సూపర్ డిసిషన్. అటన్నా ఎల్లు హాయిగా నేనే టీమ్ లీడర్ అవుతా. ఈ టీమ్ లీడర్ అవుతా అన్న కాన్సన్ట్రేషన్ పెట్టినప్పటి నుంచే మన స్కిట్లన్నీ దొబ్బుతున్నాయి. రే నేను కాన్సన్ట్రేషన్ పెట్టిన ఆ గుండె నా నీయాలో 7 కొండలు ఇవ్వరు, ఎందుకంటే దానికి ఫేస్ వాల్యూ ఉండాలి. ఫేస్ వాల్యూ ఉంటే నువ్వేం పీకుతున్నావమ్మా? ఏం పీకుతున్నానా అనేది చూసారా? ఇంట్లో పెళ్ళాం ఎన్ని మాటలు అన్న తర్వాత ఇంకా బయట వాళ్ళు పంచలేయరా? అరే నువ్వు పంచలేకపోతే బయట లేరా? ఇలా కాదే నిన్ను. అమ్మా ఏంది నువ్వెత్తే నేను వెళ్ళానా? ఈ అవ్వ అమ్మా పాలు పాలు తల్లి పాలు పాలు సారు ఇట్రా ఆడిపిస్తే పోతారా ఇట్రా? పాలు పాలని కేకలు పెడుతున్నా కూడా పాలు తీసుకోవాలని తెలియలేదా? వినపడలేదా? రేయ్ వినపడితే నువ్వే పోవచ్చు కదా. నువ్వు పాలు తీసుకోవా? నువ్వు తీసుకుంటా తీసుకోవా? తీసుకుంటావా లేదా? తీసుకుంటా లేదా? తీసుకో. మీరు తీసుకున్నా నేను పోయినరా? ప్రతి ఒక్కరితో మాట్లాడాల్సి వస్తుంది వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత. నిన్ను స్కిట్ లో పెట్టుకున్న తర్వాత నాకు అదే పరిస్థితి అయింది. ఓ నీ స్కిట్ లో చేసిన తర్వాత నా పరిస్థితి అంతే అయింది. అయినా నిన్ను నాన్నా మధ్యాహ్నం అయింది, పొద్దున్న చరిసి అలసిపోయావు కదా నాన్న. అలసిపోరా మరి? ఆకలి అవుతుందని అడగొచ్చు కదా. అడగకపోయినా పెట్టాలి కదా. నువ్వు రోజు అరిసి అరిసి మరి అడుగుతావు కదా. ఒకసారి అడగకపోతే పెట్టవా? అడగండి అమ్మ కాదు అమ్మమ్మనే పెట్టదండి తెలుసా? అమ్మమ్మ పెట్టకున్నా నువ్వు పెట్టాలి.
అవునా పెడితే తినేస్తావు కదా నాన్న ఆకలితో ఉన్నావు కదా నాన్న నాన్న వచ్చే మరి పెట్టేస్తా ఉండు చేతులు కడుక్కొని వస్తా రా 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 వస్తున్నా రా 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 వస్తున్నా రా నాన్న వస్తున్నా రా జిమ్మి తిన్నానా ఇప్పటి వరకు నువ్వు రమ్మని పిలిచింది జిమ్మినా మరి జిమ్మిని పిలవకపోతే నిన్ను పిలుస్తారా ఆ ముఖం చూసుకున్నావా నిన్ను చేసుకున్న తర్వాత బతుకు కుక్క బతుకైంది నాది నిన్ను చేసుకుంటుంటే నీకంటే ఆడదానికంటే బతుకు హీనమైపోయింది ఛీ నీలాంటి పెళ్ళం ఉంటే ప్రతి మొగడు కుక్క బతికేనే ఆడవాళ్ళ బతుకు చూడు కుక్కల కంటే హీనమైతే చెప్పండి రోజా గారు ఒకసారి పగలు కొట్టడానికి ఏం లేదు హలో బామ్మర్ది అరే మీ అక్క బిర్యానీ చేసింది తిందుదా బావా బిర్యానీ అడిగా అదేం బాగాలగట కుక్కతో పోలుస్తావా నన్ను కుక్క అంటాడంట అక్క అమ్మని అదేంటి బాగా కొట్టింది అక్క తొక్క రేయ్ ఇంటికి రాగానే అక్క అని పిలవని బావా 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 అని పిలుస్తారా అదేంటి బావా అక్క అమ్మని ఒక్కసారి అక్క అన్నావంటే నేను ఇంట్లోకి రానివ్వను అదేంటి అక్క ఫస్టా బావ ఫస్టా నువ్వు ముందున్నావు బాగా అనుకున్నాడు ఇలాంటి అడ్డమైన పంచులేసే స్కిట్లన్నీ దొబ్బ పెడుతున్నారా ఇలాంటి పంచులు టీవీ లీటర్ వేయబట్టే టీవీ లీటర్ తయారైతున్నాయి మీలాంటి అడ్డమైన వాళ్ళని ఉంటే టీవీలు ఇలాగే ఉంటాయి అయినా ఆ ఏడుకొండలకు చెప్పాను ఈ ఫనీ గారిని నా టీవీలో పెట్టకు అని విన్నాడా ఆ నితిన్ గారికి అప్పుడే చెప్పాను అందులో ఆ టీవీలో అసలు వద్దురా అని చెప్పాను నీకు ఇలా కాదే అమ్మ నాకు ఒక్క సామాను పెట్టలేదు ఇంద్ర ఇల్లు ఇది నీ కోసమే పెట్టారే అమ్మ అయినా నిన్ను ఇలా రాత్రి మీ అమ్మ ఫోన్ చేసింది మనవడో మనవరాలను ఏమంటుంది మీ నాన్న కూడా ఫోన్ చేశారు మనవరాలు ఇమ్మని ఇద్దరిని కనిస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కానీ నీకు ప్రాబ్లమా నీకేమైనా ప్రాబ్లమా నాకేం లేదు రూమ్ లో ఉంటా నువ్వు రూమ్ లో ఉంటే నేను ఇక్కడ ఎందుకు చాలు శ్రీవారు గోల ఇంకా నా వీలు కాదు రోజా గారు ఏం రోజా గారు మొత్తం సామాన్లని పగలు కొడుతున్నారు ఇలా ఫైట్ చేస్తారా కపుల్స్ నిజంగా వాళ్ళ మధ్యలో దూరితే మన మీద కూడా పడతారేమో ఆల్రెడీ పాలోడు బామ్మర్ది ఇద్దరు బలైపోయారు కదా ఓకే గొప్పగా ఉందని చెప్పలేను ఓకే నాగ్ బాబు సార్ అటో ఇటు అయినా మొత్తానికి మ్యానిపులేట్ చేసి బానే చేసి గుడ్ స్కిట్స్ చూశారు ఎంజాయ్ చేశారు కదా నౌ ఇట్స్ టైం టు బిగిన్ ది వన్ అండ్ ఓన్లీ అల్టిమేట్ ఫటాఫట్ ఫన్ రౌండ్ బాయ్స్ రెడీ రెడీ ఒక్కవేళ ఈ రోజు జోక్ ఆఫ్ ద డే ఉంటే రెడీయా ఓకే జడ్జెస్ వాళ్ళే మీకు చాలా సింపుల్ ఆప్షన్ ఇచ్చేసారు జోక్ ఆఫ్ ద డే ఇచ్చేద్దామా ఎందుకు ఇస్తాం మన ఇద్దరం కసి తీర్చుకునే గేమ్ ఇది అవునా మొత్తం టీమ్ మెంబర్స్ అంతా అక్కడ లైన్ గా నించుంటారు ఒక్కొక్క టీమ్ లీడర్ వస్తే మీరు కళ్ళు మూస్తే టీమ్ మెంబర్స్ ముగ్గురు కొడతారు టీమ్ లీడర్ కరెక్ట్ గా కనిపెట్టాలి ఏ టీమ్ లీడర్ కరెక్ట్ గా ఎక్కువ కనిపెడతారో వాళ్ళ విన్నర్ అంటే ఈ మెంబర్స్ వచ్చి టీమ్ లీడర్స్ ని కొడతారు వాళ్ళ లోపల ఉన్న ఫ్రస్ట్రేషన్ బయటికి తెస్తున్నాం సో టీమ్ మెంబర్స్ రండి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ Come to the party, Subbalachmi. Welcome to the party, Abatachmi. Come to the party, Subbalachmi. Welcome to the party. ఓకే ఫస్ట్ ఎవరిని పిలుద్దాం సుడిగాలి సుధీర్ కమాన్ మీ టీమే అడుగుతుంది రెడీ సీను కమాన్ రెడీ బాయ్స్ మిస్ చేయకండి 2 3 1 గో కొడతారు కొట్టలేదు ఎదురు చేయి అమ్మ జీవితం ఓకే అప్పారావు గారు రాంగ్ ఆన్సర్ రెడీ సుధీర్ రెడీ రెడీ
పడన్నా రైట్ ఆన్సర్. క్లాప్స్ కొట్టండి. రెడీ 3 2 1 గో. ఒకటోసారి మళ్ళీ అందరూ కొట్టండి. పడపడ పడపడ ఏంటి అడిగాడు కొట్టమని. ఎగ్జాక్ట్లీ ఎక్కడ కొట్టారు? కాదు అడుగుతున్నాను ఎక్కడ కొట్టారు. సో నేను 5 కౌంట్ చేస్తా. 5 లోపల చెప్పాలి ఎవరు. 1 2 3 4 సన్నీ. ఫస్ట్ రచ్చ రవి, సెకండ్ ఫనీ, థర్డ్ రామ్ ప్రసాద్. ఓన్లీ 1 పాయింట్. నెక్స్ట్ బలి అయిన బకరా ఎవరో తెలుసుకుందాం. వాళ్ళే కోరుకు. ఓకే రెడీ శంకర్. 3 2 1 గో. అందరూ ఒక్కోసారి కరిసి చూపించండి, గుర్తుపడతా. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు, తెలుసా ఎవరు కొరికారు? సార్ సీన్ గారు సార్. రాంగ్ ఆన్సర్. ఓకే స్టార్ట్. సీనే సార్. రైట్ ఆన్సర్. రెడీ బాయ్. 3 2 1 గో. ఒకసారి చూడు, నుంచో అందరం ఇట్లా కొడతాం. వద్దు ఏ వద్దు ఉండవా. అందరూ కొట్టండి. అందరం రెడీ, అందరూ కొట్టండి. చెప్తాను. ఫన్నీ సార్. రాంగ్ ఆన్సర్. అదే సన్నీ. నో. ఫస్ట్ రచ్చ రవి, సెకండ్ సీను, థర్డ్ సన్నీ. టీమ్ మెంబర్స్ నెక్స్ట్ ఎవరు? అదిరే అబే. 3 2 1 గో. అరే ఎవరెవరు అందరూ ఒకసారి నాకు అలాగే చేయండి. నువ్వు ఆగరా, నిన్ను అడగలే. ఒకసారి 1 ఫింగర్. ఒక్క నిమిషం మేడం. సన్నీ. రాంగ్ ఆన్సర్. వెరీ గుడ్. రెడీ స్టార్ట్. అబ్బా రీసౌండ్ కి రీసౌండ్ వచ్చేది సార్. విమానం. అందరిని కొట్టు అభి. అదే చూస్తున్నా. ఒక్కసారి సారీ. ఇది కాదు. వాళ్ళు కొట్టాలి, నువ్వు కొట్టి చూసుకోవడం ఏంటి? ఒక్క నిమిషం. ఇంకా నువ్వు కొట్టించుకోవాలి. లే అవసరం లేదు, కొన్నిసార్లు మారుతుంది అట్లా. అవునా? 5 4 రామ్ ప్రసాద్. రాంగ్ ఆన్సర్. సూపర్ ఫెంటాస్టిక్ రామ్ ప్రసాద్. రాంగ్ ఆన్సర్. బాగా తెలివి మీరిపోయారు వీళ్ళంతా. ఓకే స్టార్ట్.
వెరీ టఫ్ గాయ్. రామ్ ప్రసాద్. రాంగ్ ఆన్సర్. జబర్దస్త్ లో చంటి విలన్, ఇక్కడ రామ్ ప్రసాద్ విలన్. ఫస్ట్ వచ్చి అలా సెక్సీగా మన అప్పు, సెకండ్ రచ్చ రవి, థర్డ్ గెటప్ సీను. ఆఖరికి మిగిలింది ఎవరు రవి గారు? మిస్టర్ చంద్ర కమా. చంద్ర గారు రెడీ? రెడీ తప్పదుగా. 3, 2, 1 గో. ఓ కోడలా, ఓ ఎక్కడ వాడా, ఓ ఏం మాట్లాడుతున్నావు? ఓ మా ఇంటికి ఎందుకు వచ్చినావు? ఉప్పు కారం లేకుండా ఎందుకు వచ్చినావు? ఓ అమ్మా, ఓ ఎల్లెల్లే మా ఇంటికి ఎందుకు వచ్చినావు నువ్వు? నీ టీవీలో మా యాడు. స్కిట్ లో ఉండదు ఈ పర్ఫార్మెన్స్ మీది, బయట మాత్రం బాగా చేస్తారే. చెప్పండి మీ టీవీలో ఉన్న యాడు, చెప్పండి మీ టీవీలో ఉన్న యాడు. ఏరా కొద్ది కొట్టు. చంద్రాది వర్కౌట్ వద్దు. తీసుకోలా 2 లక్షల కట్నం. భయపెట్టకరా కొట్టు. రామ్ ప్రసాద్. రాంగ్ ఆన్సర్. 3, 2, 1 గో. 2 లక్షల ఏంటి కట్నం బాబాయ్ చాలా. ఇలా కూర్చున్నావు? తీసుకోలే కట్నం. ఓ టమాటా నీ టమాటా. నా టమాటా కాకపోతే నీ టమాటా. నాటకాలు తొప్పుతున్నారా? రామ్ ప్రసాద్. రాంగ్ 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 రాంగ్. గో. డైరెక్షన్ క్లోజ్ అప్, క్లోజ్ అప్, జూమ్ బ్యాక్. వాడే కొట్టాడు మరి. సూపర్. ఫస్ట్ వచ్చి సన్నీ, సెకండ్ వచ్చి సీను, థర్డ్ వచ్చి రామ్ ప్రసాద్. 1 పాయింట్. రష్మి ముగ్గురు మధ్య డ్రా అయింది. 1 పాయింట్ సుధీర్, 1 పాయింట్ శంకర్, 1 పాయింట్ చంద్ర. సో మళ్ళీ అందరికి ఒక్కొక్క ఛాన్స్ ఆ ముగ్గురికి. ఓకే, ఎవరు కరెక్ట్ చెప్తే వాళ్ళకి. ఫస్ట్ చంద్ర. 3, 2, 1 గో. అరే నీకుంటదరా, తర్వాత పేరు తెలుస్తుంది కదా నీది. Come on soldiers. నీ బాంబులు వేసాయి. కాదు కాదు ఇది. అరే మీరు రివర్స్ కొట్టడం ఎందుకు? అది ఎలా తెలుస్తుంది? ఈడే. రైట్ ఆన్సర్. శంకర్ రండి. Go. Hey! Hey! రావే పప్పు రుబ్బుతున్నాను. రా తీసుకో. ఏంటి ఇడ్లీ? చెప్పరా చెప్పరా. రవి పప్పు తీసుకోవే. 2 లక్షలు కట్నం. రామ్ ప్రసాద్. రాంగ్ రాంగ్ రాంగ్. కొట్టింది ఫనీ. సుధీర్ రారా. అరే ప్లీజ్, అరే గట్టి కొట్టొద్దురా. అరే రెడీ. నాన్న మీ ఇద్దరి మధ్యలో పడుకుంటాను నేను. కొట్టరా సరే. గట్టి కొట్టండి, ఛాన్స్ దొరికింది. నిజంగా ఎంత కొట్టిలా కొడతారంటారా దొరికేయాలని ఇలాగా? మర్చిపోతారా? ఓకే సుధీర్. 1 కొట్టు, 2 కొట్టు, 3 ఫనీ కొట్టు, 4 రామప్రసాద్ కొట్టు. సన్నీ సన్నీ సన్నీ. కరెక్ట్. ఈ అతి భయంకరమైన పోటీలో సుధీర్కిను చందనకి డ్రా అయింది కాబట్టి ఇంకొక 2 ఛాన్స్లు వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాం. రెడీ రెడీ. 3, 2, 1. సూపర్ షాట్. అల్టిమేట్ గోల్. అల్టిమేట్ గోల్. ఓకే సుధీర్
రాంప్రసాద్ రాంప్రసాద్ రాంప్రసాద్. రైట్ ఆన్సర్. రెడీ 3, 2, 1. నేను సుధీర్ని మళ్ళీ కొట్టించాలంటే ఈ ఆటలో గెలవాలి. కొట్టు ఒకసారి కొట్టు. నెక్స్ట్ కాదు నెక్స్ట్. అరే కొట్రా. మీరు చూడాలి కదా. 5 4 3 2 రవి. సో రాంగ్ ఆన్సర్. కొట్టింది సన్నీ. వెల్ ప్లేడ్ టీమ్ మెంబర్స్, సూపర్బ్. మీలో ఉన్న ఫ్రస్ట్రేషన్ అన్ని చూపించేశారు. డు గుడ్. అండ్ ఇవాళ ఫటాఫట్ ఫన్ రౌండ్ ఇస్ సుడిగాలి సుధీర్. కంగ్రాచులేషన్స్. Okay, so now let's call upon all the team leaders. Endukante it's time for some serious scores. So let's start with Adire Abhi and team. Shakalaka Shankar and team. Chamak Chandra and team. Sudigali Sudhir and team. So mana ivalti performer of the day goes to Sudigali Sudhir. मसाला बीड़े क्लास गुलासा बीड़े बॉक्स भरोसा बीड़े बीड़े पट्टा से देखो ये पुलिस वाला पे ले. First mana judges present cheyabothunnaru 10,000 rupees to the Fatapat Fun Round winner Sudigali Sudhir from Extra Zabardast. Now it's time to present the performer of the day. Check 2. Sudigali Sudhir and team from MVR Mall Vizag, 10,000. So Sudigali Sudhir and team ready to take a selfie with Vivo Extremely Hi-Fi smartphone. Okay viewers, so Malli next week kaluddaam on Zabardast, same time, same channel. Until then, take care, bye-bye. We all love you. Extra!